పేరు రితిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఎంపీ యూపీఎస్ కొత్తపల్లి. నేను ఇప్పుడు చెప్పబోయేటి పద్యాలు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జుడ జుడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులే వేరే ఆ విశ్వదాభిరామ వినుర వేమ. మేడి పండు చూడు మేల్మై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికి వాణి మంది బింకమీలావురా విశ్వదాభిరామ వినుర వేమ. అల్పుడెప్పుడు పలుకు నాడంబుడంగాను సజ్జనుండు పలుకు చల్లగాను. కంచు మోగినట్లు కనురమ్మ మోగున విశ్వదాభిరామ వినుర వేమ. వేరు పురుగు చేరి వృక్షంబు జరుచును చిడి పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినుర వేమ. అనుగాని చోట నది కులమనరాదు కొంచెమైనా నది గొదువు కాదు. కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినుర వేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టరా గిట్టరా విశ్వదాభిరామ వినుర వేమ. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల వాంట శుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినుర వేమ. నీళ్ళలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట బుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి లేదయ విశ్వదాభిరామ వినుర వేమ. తప్పులెన్నో వారు తండోపతండంబులు జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ. అక్కలకు రాని చుట్టము మొక్కిన వరమీని మోహారమున దానెక్కిన బాలిన గుర్రం గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. బలవంతుల నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి జావదే సుమతి. వినదగునెవ్వరు చెప్పిన విననంతని వేగ పడక వివరింపంగా. కనికల్ల నిజము తెలిసిన మంజునేమో పో నీతి పరుడు మైలో సుమతి. రాయి చెవిలోని జొరిగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగాదయ విశ్వదాభిరామ వినుర వేమ. సద్గోష్ఠియే సిరియు నొగసును సద్గోష్ఠియే కీర్తి పెంచు. సంతుష్టియే నా సద్గోష్ఠియు ఎనగూచు. సద్గోష్ఠియే పాపములను చరచు కుమారా. పుట్టలు పాములకు 20 పాములను తగ హేమంబు గూడబెట్టిన భూమిషుల పాలు చేర భూమిలో సుమతి. ఉపకారం విపరీతము కాదు సేయ వివరింపంగా. నపకారికి ఉపకారం నెపమెన్నక సేయి వాడు నేర్పరి సుమతి. సీత వచ్చును సలిలముగా నారికేళ్ల సలిలము భంగి. సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరగని సుమతి. చేలుచుండు తినగ తినగా వేము తీయనుండు సాధనమునాధరలు సమకూరు పరులోన విశ్వదాభిరామ వినుర వేమ. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరిగినని అట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్న ముదులప వడియేడు దూతపై ఉన్నతులు చూవే ధర్మజ్ఞునిల పలుమారు శపథంబులు నంజలియున్న వివాదము స్వామప్రియ భాష మిథ్య వినయంబులు గలిద దుష్ట స్వభావ కాపురుషులకు. చరణంబడి వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగావ గావనయు గరుణా పరుల తెరంగిది. ఇరవుగా సరిగావు దీనికే ధర్మంబుల్. ధనము కూడబెట్టిన ధర్మంబుల్ చేయక తాను తినక లెస్స దాచుగాక. తేనటిగా గూర్చి తెరువారికియ్యదా. పాపములకెల్ల నెక్కుడు పాతకముడు సువ్వే క్రోధ లోకంబుడు సురతాత్మ. వాని రెంటి జయించిన వాడే ధార్మికుడు ఎన్నబడుడు.
ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఈశ్వరుడును భక్తి లేని చోట పాపముండు, భక్తి గలువాడు పరమేశ్వరుడైను విశ్వదాభిరామ వినురవేమ. పుత్తడి గలవాని పుండు బాధనైనను వస్తులోన చాలా వార్తగిత్తు, పేద ఇంటవాని పెళ్ళైన ఎరుగరు. శ్రీరామ వినురవేము. కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రుల దైవ సన్నిపుల లలిత సుగుణజాల తెలుగు బాల. అన్న వేరు పాలెల్లనొక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి, దర్శనంబూలారు దైవమ్మనొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. గంగి గోవు పాలు గట్టెడైనను చాలు, కడివెడైనను పాలు కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలితమే లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేనే బిగియ బట్టవలెను, పట్టి విడుట కన్నా చచ్చుటయే మేలు. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ సత్యము సుమతి. తల నుండు విషము గల నుండు దోక నుండు ఉచికమునకు, దళదోక ఎనక నుండు కనులకు నిలువెల్ల విషము గదరా సుమతి. సంపద కలిగినప్పుడు బంధువులు వద్దురది ఎట్లా, నన్ను దెబ్బలుగా చెరువు నిండిన గొప్పలు 10,000 చేరు గదరా సుమతి. భూమి గల్ల దినములలో నేరములెన్నడు గలుగ నేరము, మరి యాకూరు మీ విరసమైన నేరం లే తోచుచుండు నిక్కము సుమతి. లావు గలవాని కంటే భావింపగా నీతి పరుడు బలవంతుడవు, ద్రవం అంతా గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఆనించ బుద్ధి ప్రధానము, మాట కన్నా ఆనించ మనస్సు దృఢము. గుణము ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగేనేమి ఇమ్మారు ముమ్మారు కాచి అతకవచ్చు కమ్మరీడు, మనసు విరిగేనేమి మరి అంట నేర్చిన విశ్వదాభిరామ వినురవేమ. చీమలు పెట్టిన బుట్టలు పాములకు 20 విరిగిన ఎలుగలు, నలుగున్న బుచ్చంగా వచ్చు నతిరిష్టులతను, మనమున నాటిన మాటలు విను మెన్ని ఉపాయంలా వెడలునే యాదిపా. అయినప్పుడు బంధువులు వత్తురది ఎట్లా, దెబ్బలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి.